హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. మీకోసం వంట ప్రిపేర్ చేస్తున్నా, అది కూడా ఎవరి కోసం అంటే మన కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, హిట్టా ఫట్టా. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సో ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటది, మీలో ఎంతమంది తెలిసి ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు, నాకు కొత్త పెళ్ళైంది. అదే చేపలతో ఒక మంచి గుమ్మగుమ్మలాడే పాయసం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. సుబ్బు మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టుకురమ్మా. వచ్చేసాడు. చేపల పాయసం కోసం మీరందరూ ట్యూన్ అయి ఉన్నారని తెలుసు. సో టేస్ట్ చేసి అదృష్టవంతులు ఎవరు? నా పక్కన కూర్చున్న వాళ్ళు నేను నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమే వేసుకుంటా. సుబ్బు ఇంతకు ముందు నా ఛానల్ ఎవరు చూసుండకపోతే చూడండి, గులాబ్ జామ్ కర్రీ చేసిన. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చేపల పాయసానికి కావాల్సిన పదార్థాలు. నా డెక్కి పగిలింది. కూర్చో, పదార్థాలు తీసుకురావాల్సిన నేనే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. చేపల పాయసం ఎంకరేజ్ చేయాలి న్యూ టాలెంట్ ని. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో. చేపలో నెయ్యి. నా వంటకి దేవుడు పైనే భారం వేశాం. రేపు పొద్దున నీకు బెండకాయ ఐస్ క్రీమ్ చేసి పెడదాం అనుకుంటున్నా, దానికి ఏమవుతుందో నాకు అర్థం. నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను పోతాను, నాకు ఇది వద్దు. చెట్టిప్పు ఒకసారి వద్దు. ఎందుకు నన్ను వేసే పొయ్యిలో? అంటే మా మమ్మీకి ఏదో రోజు ఇది కీర్ అని చెప్పి తీసుకెళ్లి పెట్టేస్తా. మొహం పగిలిపోద్ది. చేపలు అనేది ద్రవ పదార్థంలోనే ఈత్తాయి. పాలు నీళ్ళు అనుకున్న ఈత్తున్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? వెళ్తున్నాయా ఇస్తున్నాయా? కొత్తిమీర కేకులో వేస్తున్నారు, గోంగూర కేకులో వేస్తున్నారు జీరా. యాక్చువల్గా దీంట్లో బేసిక్ గా కొత్తిమీర వేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? టేస్ట్ చూపించట్లే, బాబోయ్ నాకు వద్దు బాబోయ్. వాసన అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. నేను చూస్తా అన్నా. కొంచెం బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చేపల పాయసం చేస్తా. ఇప్పుడు అనండి. చేపల పాయసం చేస్తా. ఏ అంటే నోరు పడిపోయిందా? కొంచెం నాకొద్దు. సుబ్బు, కొంచెం తిను ప్లీజ్. ఇది ఎలా ఉందో తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటో మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. గట్టల పాయసం కూడా చేస్తారా రామచంద్ర? మీరు చూసి ఎంత పాల తాలికలు అనుకున్నాను, అలాగే ఉంది చూడండి. చచ్చునోడా. హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో మీరు ఇంతకు ముందు నేను చేసిన వంటలు నా లొల్లాయి వంటల్లో చూసుంటారు. సో మీకు కొన్ని నచ్చుంటాయి, కొన్ని నచ్చుండవు. సో మీ కామెంట్స్ అన్ని కూడా నేను చెక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అప్డేట్స్ అన్ని చూశాను, మీ కామెంట్స్ అన్ని చూశాను. మీకోసం వంట ప్రిపేర్ చేస్తున్నా, అది కూడా ఎవరి కోసం అంటే మా మగో సెట్లో 300 ఎపిసోడ్స్ ఫినిష్ అయిపోతున్న సందర్భంగా వాళ్ళందరికీ ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ తినిపించాలని, దాంతోపాటు ఒక మంచి స్వీట్ ఐటమ్ తినిపించాలని మన కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, హిట్టా ఫట్టా. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం సార్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సో హిట్ కోసం ఒక మంచి నాన్ వెజ్ స్పైసీ ఐటమ్ అండ్ ఫట్ కోసం ఒక క్రేజీ స్వీట్ ఐటమ్ ట్రై చేస్తున్నాను అనమాట. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఈ రోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటది, మీలో ఎంతమంది తెలిసి ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు, నాకు కొత్త పెళ్ళైంది. సో చందమామలు నెత్తళ్ళని వినుంటారు. సో వాటిని నేను ఫ్రెష్గా పట్టుకొచ్చాను అనమాట. సో చందమామలతో ఆ నెత్తలతో మంచి చింత తొక్కు అంటే చింతకాయలతో తొక్కు తీసి మమ్మీ మంచిగా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టింది అనమాట. సో నెత్తళ్ళని చింత తొక్కుతో ఎలా చేయొచ్చు అని చెప్పి
హిట్ కోసం చేస్తాను. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఫట్టు కోసం తిట్టుకుంటున్నారు కదా, నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అదే చేపలతో ఒక మంచి గుమ్మగుమ్మలాడే పాయసం చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన కాన్సెప్ట్ ఈరోజు స్టూడియో నుంచి ఒక మంచి విలేజ్ నేటివిటీకి వచ్చిందనమాట. సో విలేజ్లో మంచి కర్రల మధ్య కట్టెల పొయ్యి అండ్ రాళ్ళ మధ్య మంచి కుంపటి పెట్టి ఆ నెత్తలను ఎలా చేస్తాను అండ్ ఆ పాయసాన్ని ఎలా చేస్తానో మీరు చూడాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే, వచ్చేయండి. సో కార్తీక మాసం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ కోసం అందరూ తహతహలాడుతుంటారు కాబట్టి ఇలాగ ఒక పొయ్యి పెట్టుకొని అదే చలిలో వెచ్చగా ఇది కాచుకుంటూ ఆ నెత్తళ్ళ చింత తొక్కుతో చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కావాల్సిన ఇంగ్రీడియంట్ కోసం నా పార్ట్నర్ అండ్ నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు, మన వీడియోలో చూస్తుంటారు, సుబ్బుని పిలిచేద్దాం. సుబ్బు, మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టుకురమ్మా. ఎస్, ఇవి శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్న నెత్తళ్ళు. మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, వీటిని చందమామలు అంటారు అండ్ నెత్తళ్ళు అంటారు అనమాట. సో వీటిని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇవి మనకు ఒక 1/2 kg ఉంటాయి. అంతా రెడీ అయిపోయి క్లీన్ చేసిన తర్వాత అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నెత్తళ్ళు, ఆయిల్, సో ఇటుపై పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింత తొక్కు ఫ్రెష్గా తొక్కిందనమాట. అండ్ వీటికి కొంచెం గట్టిగానే మనకి పెద్ద పెద్ద ముక్కలే కావాలి, ఆనియన్స్ అండ్ చీల్చిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ ఇది గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ పసుపు. పొగల మధ్యలో వంట చేయడానికి అయితే ప్రిపేర్ అనమాట. పొగల మధ్యలో వంట చేయడానికి అయితే ప్రిపేర్ అనమాట. సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద ఉండేటప్పుడు కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే చాలా బెస్ట్. సో మందపాటి గిన్నె ఇలా ప్లేస్ చేసేసుకొని అది వేడి అవ్వడం కోసం కొంచెం వెయిట్ చేయాలి మనం. సో దాని తర్వాత దీంట్లో నేను ఇంతే వేసుకోవాలి అంతే వేసుకోవాలని చెప్పను, ఎందుకంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. బట్ నాన్ వెజ్ ఐటమ్స్కి మాత్రం నాన్ వెజ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పోస్తాను నేను. నాకు అర్థం కాలేదు సార్. దానికి సరిపడా కొంచెం ఆయిల్. ఫస్ట్ టైం తింటున్నాను ఇది, తినలే ఇప్పుడు దాకా. ఓకే డన్. సో ఆగు వేగని అన్ని తీసుకొచ్చినా కానీ గంట తీసుకురాలే, పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో ఆయిల్ అయితే వేడెక్కేసింది. ఆయిల్ వేడెక్కగానే మనం పెద్ద పెద్దగా కోసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అండ్ నేను చాలా వంటల్లో చెప్పున్నాను, ఆనియన్స్ వేయగానే ఇమీడియట్గా నేనైతే కొంచెం సాల్ట్ వేస్తా. సో సాల్ట్ కూడా నేను చేతితో వేస్తే చాలా బాగా వేస్తా, బట్ అందాజుగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. అండ్ కొంచెం పసుపు అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచి వేరు ఉంటుంది అంటారు. సో ఇది వేగేటప్పుడు మనం ఏం చేద్దామంటే మా మమ్మీ ఫ్రెష్గా చేసి ఇచ్చిన ఏదైతే ఈ చింతపండు తొక్కుందో దీంట్లోంచి చింతపండు రసం అలా తీస్తామో దీంట్లోంచి కూడా కొంచెం మనం లిక్విడ్ తీద్దాం. వంట చేసేటప్పుడు అన్నిటికంటే బాగా కావాల్సింది ఏంటంటే మన దగ్గరగా ఉండి అన్నీ అందించే మనిషికి మనకి ఖచ్చితంగా అవసరం, అప్పుడే వంట బాగా కుదురుతుంది. అవునా? కాబట్టి ఈ చింత తొక్కుని దీంట్లో వేసుకొని అండ్ దీంట్లో నాకు తెలిసి ఈ వీడియో మొత్తం మీరు చూడరు, ఈ చింత తొక్కుతో చేపల కర్రీ ఎలా చేయాలనేది మీరు అందరూ చూడరు, బికాస్ మీ అందరికి ఇది ఎలాగో తెలుసు. లాస్ట్లో నేను చేసే ఆ స్పెషల్ రెసిపీ చేపల పాయసం కోసం మీరందరూ ట్యూన్ అయి ఉన్నారని తెలుసు. సో సో అది కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఎందుకది టేస్ట్ చేసి అదృష్టవంతులు ఎవరు? నా పక్కన కూర్చున్న వాళ్ళు. నేను నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వేసుకుంటా. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం అయితే ఈ పచ్చిమిర్చి చేసేసుకోవాలి. ఇంతకు ముందు మనం ఒక ఐటెం చేసాంగా. నేను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ చేయడానికి రీజనే అది. నేను ఇంతకు ముందు నా ఛానల్ ఎవరు చూసుండకపోతే చూడండి, గులాబ్ జామ్ కర్రీ చేసిన. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కింద కామెంట్స్ లో చాలా మంది తిట్టారు, చాలా మంది పొగిడారు. ఏదో ఒకటి రెస్పాన్స్ అయితే వచ్చింది కదా అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తుంటే నాకు ఇప్పటికి కుదిరింది అనమాట. కానీ మేము హోటల్లోకి వెళ్ళి నిజంగానే దీని గురించి డిస్కస్ చేసినప్పుడు నిజంగానే గులాబ్ జామ్ కర్రీ అనేది ఉందంట. అది ఉన్నా లేకపోయినా ఇప్పటి నుంచి రేపటి నుంచి మార్కెట్ లో మీరు హోటల్లోకి వెళ్ళి అడగండి, అది చేపల పాయసం దొరుకుతుందా అని అడగండి మీరు. ఈ
ఈ కొత్త కొత్త ఐటమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది నేనని గొప్పగా చెప్పుకున్నాను. నేను వాళ్ళు కూడా మీరు మార్కెట్లోకి వెళ్ళి అడగండి మాకు చేపల పాయసం కావాలని. అప్పుడు కానీ ప్లేట్లు గరిటలు ఇచ్చి కొట్టరు అక్కడ ఉన్న స్టాఫ్. నేను ఎలాగో కెమెరా యువతలు ఉంటాను కాబట్టి వాళ్ళు కొట్టినా నాకు తగలదు. మనకి మిర్చి ఉడికిపోయింది అండ్ ఆనియన్స్ ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసేస్తాను నేను. సో నాన్ వెజ్ లోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటది కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం, చింతపండు ఉంటది కాబట్టి కారం వేసేసి మెంతి కూర లాస్ట్లో వేస్తాం. పక్కన ధనియాల పొడి ఎస్. అండ్ ఇంకొకటి కట్టెల పొయ్యి మీద ఉండితే మనకి కలర్స్ కూడా ఎటు మిస్ అవ్వకుండా ఉంటాయి కదా. ఇది అవ్వగానే కొంచెం అది ఏగగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. సో ఇది వేగుతుండగానే మనం ఇమీడియట్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చందమామలను అయితే వేసేసుకోవాలి. చందమామలు అంటారు వాటిని. చందమామలు అంటారు, నెత్తళ్ళు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు. సో మీ ఏరియాలో ఈ చేపలను ఏమని పిలుస్తారో మీరు కింద కామెంట్లో పెట్టండి. నేను కూడా నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఇవి ఒక్క గుటికి వెళ్ళిపోతాయేమో. ఒక గుట్టకి కాదు అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. సో మంట కొంచెం తగ్గించవచ్చు. నార్మల్ స్టవ్లో అయితే మనం మంట తగ్గించాలని సిమ్లో పెడతాం. ఇక్కడ అట్లా కుదరదు కాబట్టి పుల్లల్ని అటు ఇటు లాగాలి. అన్నీ కాలుతాయి. నీలాగా ఆవేశపడే మనిషి ఉన్నాడు అనుకో మూతి కూడా కాలుతాయి. ఇందాక నేను వీడియోలో చెప్పలేదు మెంతి కూర. సో మెంతి కూర చేపలకి చాలా బాగుంటది కాబట్టి సో కొంచెం చేపలకి బాగుంటుందా లేకపోతే చేపలు తిన్న మనుషులు చేపలతో పాటుగా తింటే బాగుంటది అని చెప్పి. అది చేపలకి బాగుంటుంది అంటుంటే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యాక్చువల్గా చేపలు మనం వేసుకున్న తర్వాత దాన్ని ఎంత తక్కువ కలిపితే అంత బెస్ట్. ఎందుకంటే చేపలు విడిపోతాయి కాబట్టి దాన్ని ముట్టుకోవద్దని చెప్తాను కదా. కుండలో వంట చూడాలంటే మనం రీసెంట్గా మేము శ్రీరామ్ అన్న ఛానల్లో ఒక వీడియో చేసాం. కుండలో ఒక వెరైటీ డిష్ చేసాం. ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి చూసి ఉండకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. రచ్చబండ ఛానల్లో శ్రీరామ్ అన్న ఛానల్లో ఉంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంట్లో మెయిన్ విక్టిమ్స్ మేమే. అంతే, చెప్పు. అద్భుతం అంతే. ఇంకా నువ్వు మాట్లాడడానికి లేదు, కొంచెం ధనియాల పౌడర్. ఇది మా మమ్మీ స్పెషల్ మసాలా అన్నమాట. గరం మసాలానా? అది నేను ఏమేమి వాడుతుందో కూడా చెప్తాను నేను. ఈ పౌడర్కి సంబంధించింది ఒక షార్ట్ పెడతాను నా ఛానల్లో, అది చూడండి. మస్తు మజా వస్తుంది అది తింటుంటే. సో నా కూర అయితే దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ మనకి కొత్తిమీర జల్లుకోవాలి. అంతేనా? ఇంకా పులుసు కాదు ఇది, ఇగురు ఉంటుంది అన్నమాట, పులుసు ఉండదు. సో దాని తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి దాని మీద మూత తీసుకురాలేదా? తెచ్చా కింద ఉందా? ఓకే. పొగ మన పైన పగబట్టినట్టుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మన మీద కాదు, నా మీద. సో ఒక్క సెకండ్ అలా మూత అంటే ఇట్స్ డన్. సో మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చేసిన లొల్లాయి వంటలు హిట్టా ఫట్టా ముందు ఎపిసోడ్లో మీకు ఏది నచ్చింది, ఒకవేళ ఈ వీడియోలో మీకు నచ్చిందా నచ్చలేదా, అండ్ ఏదైనా కొత్తగా నాలాగా తిక్కగా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక ఏ ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తే బాగుంటుందని అనిపిస్తుందో కింద కామెంట్స్లో పెట్టండి. నేను అన్ని చదివి అది కూడా ట్రై చేసి అండ్ అది ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలనేది మీరే కింద నాకు హింట్ ఇవ్వండి. ఈ ఐటెం చేసి వీళ్ళకి పెట్టండి అని చెప్పి. సో అది కూడా ట్రై చేస్తాను నేను ఎవరికన్నా పెట్టడానికి. జనాలు వంటలు చేస్తారు కానీ నీ అంత తిక్కగా చేయరు. పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి వాళ్ళని కూడా చేయమంటే అట్లా వాళ్ళని చేయమని లేదు, నన్ను చేయమని కామెంట్ పెట్టి అది ఎవరికి తినిపించాలో కూడా మీరే కామెంట్ పెట్టండి అని అడుగుతున్నా. ఇప్పుడు నీ సో వంటలు చూసి ఎంతమంది కింద కామెంట్ చదివితే మీకు అర్థమైపోతుంది. మీరు నా వీడియో కంటే కూడా వీడియో కింద ఉన్న కామెంట్ చదివితే మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. కిందకి వెళ్ళి కామెంట్స్లో చదవండి. అండ్ ఈ వీడియోలో ఈ వంట అయితే మన హిట్టా ఫట్టా అనేది మనకి మెయిన్ ఆ పర్సన్స్కి పెడితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రెసిపీ వాళ్ళకి పెట్టి ఎలా ఉందో మీరు ఫైనల్గా ఎక్స్పీరియన్స్ చూడండి. అంటే ఎండ్లో ఉంటుంది అది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వంట అయిపోయింది. నెక్స్ట్ మన స్పెషల్ ఐటమ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కాస్ట్ చేపల పాయసానికి కావాల్సిన పదార్థాలు. ఫోన్ వస్తుంది మళ్ళీ. కూర్చో, పదార్థాలు తీసుకురావాల్సిన నేనే. కావాల్సిన పదార్థాలు నెత్తళ్ళు, 1/2 లీటర్ పాలు, మిల్క్ మేడ్, మంచి స్వచ్ఛమైన నెయ్యి, ఒక కప్పుడు షుగర్, గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్లు. ఇప్పుడు మనం వంట చేద్దాం. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన.
ఓం భగి బుగే భగిని బాగోదరే భగవాసనే అన్న లెవెల్లో నేను ట్రై చేస్తున్నా. సో ఇందాక మీరు ఐటెం చూస్తుంటారు, అది క్రేజీ టేస్ట్ కుదిరి నేను ట్రై చేశాను. సో మా వాళ్ళు ట్రై చేసిన అది కూడా చూపిస్తాను మీకు. సో దాని తర్వాత మీ అందరూ వెయిట్ చేస్తున్న ఐటెం మన చేపల పాయసం. టేస్ట్ తెలీదురా. ఎందుకండి మనం ట్రై చేస్తే, ఇప్పుడు ఎవరు చెప్పారు పప్పులో టమాటా వేయచ్చు, కొత్తిమీర వేయచ్చు, ఇవన్నీ ట్రై చేస్తేనే కదా తెలిసేది. అలాగే నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నా, ఎంకరేజ్ చేయాలి న్యూ టాలెంట్ని. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇందా దొబ్బి తిన్నాం, అది కూర, ఇది పాయసం. లోపల ఆ చూసే ఆడియన్స్ చూడు, అసలు అన్నా నాకు పెట్టవా బ్రో. ఇది కావాలంటే నేను కింద సుబ్బు కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా ఇంటికి హోమ్ డెలివరీ పెట్టుకోవచ్చు. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. తర్వాత ఫస్ట్ మనం దయచేసి పాయసానికి నాకు ఎటువంటి దీంట్లో నన్ను సంబంధం లేదు. డిస్టర్బ్ చేయొద్దు అసలు. నేను చాలా చాలా నాకు కూడా కొత్త కాబట్టి నేను ఏమేమి వేయాలో తలుచుకొని అన్ని చేస్తున్నా కాబట్టి డిస్టర్బ్ చేయదు. నువ్వు ఇది నిపుణుల పర్యవేక్షణలో ఏమైనా చేస్తున్నావా లేదా? నిపుణులు అవసరం లేదు, నేనే నిపుణులు. సో కావాల్సింది కొంచెం నెయ్యి. మనం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో. చేపలో నెయ్యి ఎట్లా చేస్తారు? నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం, మనం ఎలాగా కిస్మిస్ ఇవన్నీ ఎలా వేడి చేస్తుంటాం, ఇది గార్నిష్ కోసం బాదం పప్పులు తక్కువ వేయచ్చు యాక్చువల్గా. ఎందుకంటే మేజర్గా దీంట్లో మనకి ఆ చందమామలు, ఆ నెత్తలు ఉన్న తర్వాత ఈ జీడిపప్పులు కిస్మిస్లు ఎవరు తినరండి, వాటినే అద్భుతంగా ఉంటుంది, తీయగా ఆ ఇలాచీ పౌడర్ క్రేజీ ఉంటుంది. సో వీటిని ఫస్ట్ మనం వేయించుకోవాలి. నా వంటకి దేవుడు పైనే భారం వేశాం. మంట కూడా ఆరిపోయింది, దరిద్రం పోయింది. లైట్ సగం మీద అది ఏగుతుంటే ఆ టేస్ట్ ఉంటుంది చూడు, నువ్వే లబలబల ఆడిస్తావు నాలుగు. సో దాని తర్వాత పాయసం నాకు కల్లో కూడా వచ్చేలా ఉంది. కల్లోకి ఎందుకు సుబ్బు, నువ్వు నిజంలోనే తినిపిస్తాను నీకు, మళ్ళీ జీవితంలో కల రాదు. అసలు ఆ వాసన నెయ్యిలో ఆ బాదం పప్పు జీడిపప్పు ఏగుతుంటే వాసన వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటది, నువ్వు చేపలు వేసిన తర్వాత దరిద్రంగా ఉంటుంది. దీనికే అంటే రేపు పొద్దున నీకు బెండకాయ ఐస్ క్రీమ్ చేసి పెడదాం అనుకుంటున్నా, దానికి ఏమవుతుంది నాకు అర్థం. నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఏంటి? బెండకాయ ఐస్ క్రీమ్. సో ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మీ అందరూ వెయిట్ చేస్తున్న ఈ చందమామలు, ఈ నెత్తలని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ వీడియో చూసిన తర్వాత రోడ్డు మీద జనాలు మళ్ళీ కొడతారు చూస్తే. నన్నేం కొట్టరు, ఎందుకంటే రోడ్డు మీద ఏం కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తావు. ఏందో పరిస్థితి. క్లాత్ అద్భుతంగా ఈ 1/2 లీటర్ పాలు అలా పోసేసుకోండి. 1/2 లీటరే? నా జీవితంలో ఇలాంటి నేను తినలేదు. అసలు ఇప్పుడు చూడు, ఆ స్మెల్, నెయ్యి, ఆ చేపలు, ఆ పాలు, ఆ స్మెల్ ఎంత బాగుందో. దేవుడు కరుణిస్తలేదు మరి, ఇలాంటి వంటల ప్రయోగాలు చేస్తే అట్టే ఉంటుంది. చెట్టికి ఒకసారి ఊద్దాం. ఎందుకు నన్ను వేసే పొయ్యిలో? ఒక పని చేద్దాం, ఇప్పుడు ఎలాగో షుగర్ వేయాలి కాబట్టి పాలు మరిగాయి. చూడండి ఒక్కసారి మీకు అద్భుతంగా. ఒక్క నిమిషం, మంట మీకు అర్థం కావట్లేదు. మా మమ్మీ పొద్దున్న చెప్పానండి ఇలా చేపల పాయసం చేస్తానని చెప్తే మా మమ్మీ అంది, అరే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. మా మమ్మీకి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మా మమ్మీకి ఏదో రోజు ఇది కీర్ అని చెప్పి తీసుకెళ్ళి పెట్టేస్తా. మొహం పగిలిపోద్ది. ఇంకొకటి ఏంటంటే, మా మమ్మీ ఇంకొకటి నాతో ఛాలెంజ్ చేసింది. మమ్మీ నేనే నెగ్గా, చేపల్లో పాలు పోయి కానీ పాలు ఇరిగిపోతాయి అని చెప్పింది. ఏమండి, పాలు అనేది ఒక ద్రవ పదార్థం, చేపలు అనేది ద్రవ పదార్థంలోనే ఈత్తాయి. పాలు నీళ్ళు అనుకున్న ఈత్తున్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? విరగో పాలు. మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేసినప్పుడు నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ పెట్టండి. నేను మీతో మాటల్లో పడి ఈ రెసిపీని మర్చిపోతున్నా. చూడండి దగ్గరికి అయిపోయినాయి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? కొన్ని జీవితాలు మారవండి. సుబ్బు చూడు, చేపలు చూడు ఇలా పైకి ఎలా తేలుతున్నాయో. ఇగో తేలుతున్నాయా ఇస్తున్నాయా? చేపల్లాగే ఉండటం ఇక్కడ చూసారా? సో ఈ చేపల పాయసంలో కంప అనకూడదు, వాసన గుమ్మలు. అండ్ ఇగో మీకు కావాలంటే చూపిస్తా.
సిరీస్. వావ్. చూడండి ఈ క్లోజ్ లో మీకు అర్థమవుతుంది, చేపల్లాగే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సింది మీ అందరూ వెయిట్ చేస్తున్నా చేపల మీద ఉన్న కండ వెళ్ళిపోయి ఒత్తి అవి మాత్రం ముళ్ళు మిగిలాయంటావా? అవి యాక్చువల్ గా ఉండవే, నీ ఈగ కూడా ఆరాటం దాన్ని టేస్ట్ చేయాలని. దీంట్లో రుచికి తగ్గ షుగర్. సుబ్బు ఇప్పుడు ఫాస్ట్ గా ఇంత చేసినా మనకి టేస్ట్ కుదరదు. మా మమ్మీ చిన్న బౌల్లో ఇలాచీ పెట్టింది, ఇలాచి యాలకులు. సో మనకి పాయసంలో యాలకులు ఇంపార్టెంట్ కాబట్టి వెనక బ్యాగ్ లో ఇలాచి ఉంది, తీసుకురా. పాయసంలో యాలకులు ఇంపార్టెంటే, ఇలా చేపల పాయసంలో ఇంపార్టెంట్ కాదు. అంటే అది రెసిపీ నాది. ఓకే, రెసిపీ నాది. సరే ఎక్కడుందో చెప్పాలి తీసుకొని వెనక్కి వెళ్ళి దేంట్లో ఉంది జీరా పౌడర్. మన జీరా దేంట్లో ఉంది? జీరా పౌడర్ కూడా దీంట్లో జీరా కాదు, మనం అది దాంట్లో ఏంటది మన కొత్తిమీర కేక్ లో వేస్తాను, అది గోంగూర కేక్ లో వేస్తున్నా జీరా. క్షణం గుండాగిపోయినంత పని అయింది. కొత్తిమీర కేక చిచ్చి గోంగూర కేక్ ఏదో అన్నావు. అమర్ తేజు వాళ్ళ కోసం యానివర్సరీకి నేను ఒక కేక్ ప్రిపేర్ చేస్తున్నా. లోపు వెళ్ళి తీసుకొస్తా. దేంట్లో ఉంటుందో చెప్తా నాకు. నేను కోడిగుడ్లు ఉంటాయి కదా, కోడిగుడ్ల దాంట్లో నీకు ఇలాచి ఉంటుంది, తీసుకురా. కోడిగుడ్ల రెసిపీ కూడా చెప్తా నీకు ఏంటనేది. సో ఈ క్లోజ్ మీకు కనిపించి ఉంటుంది, క్లోజ్ కూడా వేస్తున్నా కాబట్టి అసలు మీకు దీంట్లోంచి బొగ్గుల్లోంచి వచ్చిన పౌడర్ కొంచెం మీకు ఇలాచి పౌడర్ లా కనిపిస్తుంది, కానీ ఇలాచి ఇంకా వేయలేదు. నేను గాలి ఊపినప్పుడు మీకు పౌడర్ కొంచెం పడింది. బట్ ఏదైనా సరే ఆర్గానిక్ ఫుడ్ ఈ బొగ్గులతో కూడా చాలా బాగుంటుంది. మనకి దగ్గర పడింది పాటలో. అండ్ ఎంత షుగర్ వేసినా సరే కమ్మదనం మనకు వచ్చేది దేంతో అంటే మిల్క్ మేడ్. సో మనకి ఆ థిక్నెస్, మనకి కొంచెం ఒక అది ఉంటుంది చూసారా, ఆ టెక్స్చర్ అది రావాలంటే మనం ఖచ్చితంగా దీంట్లో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ క్లోజ్లో మీకు అర్థమవుతుంటుంది, కొంచెం మిల్క్ మేడ్. స్మెల్ అసలు ఎంత బాగుందంటే, చేపలో ఆ పంచదార, ఆ పాలు గట్టిగా పట్టి ఆ మిల్క్ మేడ్ వేస్తే ఆ టెక్స్చర్ మారిపోతుంది మనకి. యాక్చువల్గా దీంట్లో బేసిక్గా కొత్తిమీర వేయచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బట్ కొత్తిమీర వేస్తే తెలిసిపోతుంటుంది కాబట్టి కొత్తిమీర వేయకూడదు. అది పాయసం అనేది మనం ఫస్ట్ నేమ్ చెప్పాం కాబట్టి తినే ఆడియన్కి. ఈ పాయసంలో ఇప్పుడు ఇందాక మనం వేడి మనిషి వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళాడు, లాస్ట్ టేస్ట్ చూపిస్తానని. మీ అందరూ వెయిట్ చేస్తున్న ఇది ఏమంటారు, వీటిని గార్నిష్ చేయడం కోసం ఈ జీడిపప్పు బాదం ఆ పాలలో ఉడికితే చాలా బాగుంటుంది. సో ఈ ఐటమ్ ఎవరికైనా కదా మీ డౌట్, ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఇంట్రో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఈ ఐటమ్ని ఇలాగే తీసుకెళ్ళి 300 ఎపిసోడ్స్లో మా మగువా టీం వాళ్ళందరికీ టేస్ట్ చేయిస్తాను. వాళ్ళ రెస్పాన్స్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ నేమ్ ఎవరికి చెప్పను, పాయసం టేస్ట్ చూపించి అది బాగుందని ఆబ్వియస్లీ అంటారు కాబట్టి తర్వాత నేను చెప్తాను. అండ్ కింద కామెంట్స్ పెట్టి ఉండొచ్చు మీరు, అంబులెన్స్ తీసుకెళ్ళండి, ఫుడ్ పాయిజన్ అవుద్ది, ఇదంతా కూడా. సో ప్రికాషన్స్ నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను. పక్కనే చిన్న హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, డాక్టర్ కూడా నాకు తెలిసిన వాడే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. నేను అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తాను. ఫస్ట్ చెంచిలంకి, దాని తర్వాత సింధూరాకి, అండ్ ఫస్ట్ ఇది అవ్వగానే మా సుబ్బుకి. నీ గురించి ఎంత చెప్పారనుకుంటున్నాను, అసలు ఇలా పెట్టగానే లపలపలాడిస్తాను నోరు అని. సో ఇలాచి మనం యాక్చువల్గా పౌడర్ చేసేస్తాం, మిక్సీ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఇలాగే వేద్దాం. మిల్క్ మేడ్ వేసా, నువ్వు మిస్ అయ్యావు. ఎందుకు నీ అన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇలాచి మనకి ఇలాచి ఫ్లేవర్ అనేది చేపలే కనిపిస్తుంది, కరిగిపోయినండి పనులు. సుబ్బు నువ్వు జనాల కోసం జనాలు పిచ్చోని చేయద్దు. ఇగో ఇంకో చేప, అసలు అది నేను బతుకుంటే ఎంత బాగుండి పాయసం ఇదే దాన్ని అని అనుకుంటుంది. ఇగో కావాలంటే చూడు, కొంచెం వాసన టేస్ట్ చూపించట్లే, బాబోయ్ నాకు వద్దు బాబోయ్, వాసన చూ. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నేను చూస్తా అన్నా. కొంచెం బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చేపల పాయసం చేస్తా ఇప్పుడు అనండి, చేపల పాయసం చేస్తాను. అంటే నోరు పడిపోయిందా? ఇది మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను అనొద్దు, మళ్ళీ ట్రై చేసి పెట్టొద్దు దయచేసి. సో ఫస్ట్ ఈ గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం గీ వేసి దాంట్లో కావాల్సిన మనకి జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ శారదం అన్ని వేసుకోవాలి అందులో, అంతే.
ఎక్కువ మాట్లాడంటే అది అప్పటికప్పుడు గొంతులో పోసేస్తా గిరాటి పెట్టి. ఆగు నేను చెప్పని పాపం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారు. సో దాంట్లో నెయ్యిలో జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అప్పుడు మనకు కావాల్సిన చేపల్ని ఆ నెయ్యిలో వేయించుకొని అలా అంటే మీకు బౌల్లోంచి ఊడొస్తే పక్కన తీసి పెట్టుకోవచ్చు. రాకపోతే మాత్రం దాంట్లోనే మళ్ళీ మనం పాలేసేసుకొని పాలల్లో మరిగిస్తుంటే చేపలు తేలుతుంటాయి. దాంట్లో మనం కొంచెం కావాల్సినప్పుడు మీకు ఫస్ట్ మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు. మనం మర్చిపోయి ఉంటే ఫస్ట్ మిల్క్ మేడ్, లేకపోతే మర్చిపోతే షుగర్ వేసుకొని కావాల్సిన తీపి మనం ఎలాగో టేస్ట్ చూడలేం కాబట్టి సరిపడినంత మీ కళ్ళకి కనిపించినంత ఒక స్వీట్ వేసేసుకొని తినేది వేరే వాడు కాబట్టి షుగరు. అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎవరు ఇంత దరిద్రంగా ఎవరు చేస్తారు? ఎవరు నేను ఇప్పుడు పెడుతున్నాను. వద్దు వద్దు. వైట్ బౌల్ ఏది? వైట్ బౌల్ ఏది? ఇప్పుడు దీంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి దీన్ని. ఇది ఎట్లా? సో ఆల్మోస్ట్ అయిపోయింది. మీకోసం నేను మళ్ళీ ఒకసారి దగ్గరగా చూపిస్తాను. మన శ్రీరామన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అక్కడే ఉన్నారు ఎదురుగా. మరీ పర్ఫామ్ చేయక అక్కడ కెమెరా ఇంకోటి రన్ అవుతుంది. కుకింగ్ పర్ఫార్మెన్స్ చేయమని ఇదే అండి. అంత ఫేక్ ఎక్స్ప్రెషన్ నిజంగా బాగుంది. ఒకసారి సో రెడీ అలాగా చూడండి. ఎక్కడ పెడితే మనం జంప్ అది అలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని అలాగే తీసుకెళ్లి సుబ్బుకి తినిపిస్తే కొంచెం నాకొద్దు కొంచెం తిను ప్లీజ్. సో ఇది టేస్ట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని సుబ్బు కోల్పోయాడు. బట్ ఈ అద్భుతాన్ని మా మగువ సెట్ వాళ్ళకి అస్సలు మిస్ అవ్వనివ్వను. ఇది ఎలా ఉందో తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటో మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? అందరూ లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా దారుణం భయ్యా. ఎవరు ఇంట్లో ట్రై చేయకండి దయచేసి ప్లీజ్. ఐ బాట్ సంథింగ్ ఫర్ యూ. యూ విల్ లైక్ ఇట్. ఎప్పుడు ఇవ్వాలి? ఆఫ్టర్ లంచ్, బిఫోర్ లంచ్? వద్దులేదు, ఆఫ్టర్ లంచే బాగుంటుంది. అక్క నీకోసం నేను మన కోసం ఒకటి తీసుకొని వచ్చిన, నా చేతితో ప్రిపేర్ చేసి. ఎస్, ఆఫ్టర్ లంచ్ తిందాం. ఓకే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే స్వీటా చూడాలని ఉందే. అయితే భోజనం చేసి తింటే బెటర్. నీకు నచ్చుతుంది కూడా అది. అయితే ఓకే భోజనం చేసి తిందాం. అన్నం తిన్నా స్వీట్ తింటే మంచిది. నేను అమ్మయ్య కలిసి షేర్ చేసుకుంటాం కదా అమ్మయ్య. నీకు స్వీట్ ఇష్టం బంగారు తల్లి? ఓకే స్వీట్ తిందామే. అది భోజనం చేసి తినాలి. కూర్చో. సో నేను చేసిన ఏదైతే స్వీట్ ఉందో ఆ స్వీట్ నేను తీసుకొని మా లొకేషన్కి అయితే వచ్చేసిన. సో మా వాళ్ళందరికీ తినిపించి దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా ఎంత టేస్టీగా నచ్చింది, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తా. వచ్చేయండి నాతో పాటు. సో ఫస్ట్ విక్టిమ్ నాకు ఆల్రెడీ లంచ్ చేస్తుంది మహి. సో మహి ఫర్ యూ వన్ డిజర్ట్ స్వీట్. ఇందా చెప్పాను కదా నీకు నేను స్వీట్ తీసుకొచ్చాను. సో అందులో ఫస్ట్ ట్రై చేసి ఇది ఏంటి ఎలా ఉందనే చెప్పాలి. నేను స్వీట్ కాబట్టి ముందు నాకేనా స్వీట్? ఎగ్జాక్ట్లీ, ఇది క్లోజ్ చేసుకోవాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కస్టర్డ్ లాగా ఏదో పాయసమా? ఎస్, ఫస్ట్ వెనక వర్డ్ పర్ఫెక్ట్, ముందు వర్డ్ ఏంటనే తెలియాలి. ఐ షో యూ. సబ్జా పాయసమా? సబ్జా పాయసం కాదు, బట్ 2 అక్షరాల పాయసమే. బట్ ఓ పిండి వేసి పాయసం చేస్తారదా? జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ ఐటమ్ దీని కోసం నాన్ వెజ్ లో కూడా స్వీట్ చేస్తారు. అండ్ చేపల పాయసం తను తిండి బాగుందని చెప్తుందని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ సో టేస్ట్ ఎలా ఉంది చెప్పి ఇట్స్ ఓకే. కొంచెం సక్సెస్, ఇది హిట్టే పట్టు కాదు. క్లాప్స్ బా. చేపల పాయసం. షాక్ అయ్యావా? నాన్ వెజ్ తినట్లేదు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలతో పాయసం చేయించాలి. చందమామ అంటారు కదా. యూ వాంట్ టు టేస్ట్ ఇట్? చేప అది పిండిరా. సరే సార్
అసలు నాకు వద్దే వద్దండి, నేను ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. చేప కూడా వెజిటేరియన్, నీళ్ళల్లో ఉంటుంది అది దాన్ని నాన్. అవును, ఫిష్ ని జలపుష్పం అంటారు. సరిపోయారు ఇద్దరును. చేప పెట్టిన ఓన్లీ పాయసం పెడతా. ప్లీజ్ ట్రై. దట్ ఇస్ వెజ్. చీ నో, ఫుడ్ ని చీ అనకూడదు బంగారం. ఎరా జూనియర్, నాకేం వినపడలేదు గురువు గారు. మంచిది. చీ సూపర్. it's nice only, no? సో ఇది హిట్ 100% నాట్ బట్ I'm joking guys, very nice. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క నీకోసం తెస్తానన్న స్వీట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం తినబుద్ధి వస్తుంది అనుకున్నా. తిని టేస్ట్ చేసి అదేంటో చెప్పాలి. వాటర్ కాల్ కట్ చేయాలి ఫస్ట్. అక్క అది తిని అదేంటో టేస్ట్ చేసి చెప్పాలి. నేనే వండాను. ఫస్ట్ చూసి చెప్పు, దాని తర్వాత అది అర్థం కాకపోతే వాసన చూసి చెప్పు. ఏం కాదు అఖిల్. ఏంటి జున్నే? ఏదో ఖీర్ అనుకుంటా. కీర్ని తెలుగులో ఏమంటారు? ఏమంటారు? ఏ ఆరిదా అంటే ఆరిదా వినాయక చవితికి అవి ఫంక్షన్ చేస్తాం కదా, దాన్ని ఇలా రోల్ కింద చేసి పాల తాలికలు. పాల తాలికలు ఏమేస్తారు జనరల్ గా? పాల తాలికల్లో అదే పిండితో ముద్దలు చేసి వేస్తాము, కొబ్బరి వేస్తాము, కాజు ఇవి ఉన్నాయిగా. కాజు పిస్తా నేను వేసాను, వాళ్ళందరూ చూసారు వీడియోలో. ఓకే, సో అది తినేసి చెప్తావా? చెప్పి తింటాను. నాకు అక్కడ 3 స్వీట్లు పేరు సరిగ్గా తెలియదు, కానీ నాకు పాల తాలికలు ఏవి బాగుంది. బాగుందా? బట్ ఒక హింట్ ఇస్తా, అది వెజ్ పాయసం కాదు, నాన్ వెజ్ పాయసం. అండ్ నువ్వు చూసింది పాల తాలికలు కాదు, దట్స్ ఫిష్, చేపలు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గట్టల పాయసం కూడా చేస్తారా రామచంద్ర? మీరు చూసి ఎంత పాల తాలికలు అనుకున్నాను, అలాగే ఉంది చూడండి. చచ్చునుడా ఏంటిది? నేను ఒక రెసిపీ ట్రై చేశాను. తిని చెప్తారా చూసి చెప్తారా అనేది మీ ఇష్టం. చూసేందుకు చెప్పాలి రెసిపీ. బట్ ఇట్స్ ఏ నాన్ వెజ్ పాయసం. This is sweet. స్వీట్. తిని 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 It is pasta ghee. ఖీర్ వరకు ఎస్, బట్ నాట్ పాస్తా. తినండి, ఏం కాదు. చేపల పాయసం చాలా బాగుంది. అది నేను చెప్తూనే ఉన్నా, హిట్టా పట్టా అంటే 100% హిట్ ఇది. సో చేపల పాయసం మనోడికి అయితే బాగా నచ్చింది. తిన్న తర్వాత బతుకుతారా పోతారో చూద్దాం. నాకు ఈ స్వీట్ మీద చాలా ఇష్టం. ఇది ఏంటంటారు? పాల తాలికలు. ఈ చేప తాలికలు, ఈ చేప తాలికలు నేను తిన్నాను. ప్లీజ్ ఒక ప్లీజ్ తినాలా? జస్ట్ చేపల పాయసం, చిన్న చేపల పాయసం. చేపలు పెడతావు. చేపల పాయసం అన్న, ఇట్స్ ఓకే. బట్ చేపల పాయసం, చేప ఉంటుంది కదా నార్మల్. చేప కాదులేనా,
వద్దయ్యా చేప కాదు వద్దు బాబు ఏం కాదు బాగుంది మానేసాను అరే తీయకుండదని చెప్తుంటే ఏంట్రే తీయకుండదు అన్నీ కొంచెం తినమ్మా నువ్వు తింటావు అనే చేప 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 దీనికి తెలియక బాబు తినేస్తుంది అదనమాట సంగతి. సో లొకేషన్ లో ఇంత ఇబ్బంది పెట్టిన ఒక చంచలం మిగిలిపోయింది, అక్కడ కూడా వెళ్ళి చూపించేసారు. చెప్తావా లేకపోతే జ్యూస్ అవునా కప్ప బావ నువ్వు చాలా ఇష్టం వెనకాల నుంచి ఏదో వాయిస్ వస్తుంది బావా షుగరు పాలు ఇలాచి జీడిపప్పు అన్ని అన్నీ ఉన్నాయి. ఒకటే ఏంటంటే చేపలు అయ్యాయి నార్మల్ బారుగుంది కదా, చందమామ ఉంటాయి కదా, చిన్న చందమామ ఉంటాయి కదా, బాగుంటది బావా ట్రై చేసి. షుగర్ లో పాలల్లో కొంచెం చందమామలు నెయ్యిలో వేయించి మనం ఇలాచి పౌడర్ మిల్క్ మేడ్ 100% బావా అవి మంచి క్లీన్ చేసా చేప మంచి క్లీన్ చేసా బావా కాదన్నా ఒక నిమిషం నీకు కావాలంటే డౌట్ వస్తుంది బావా ఎందుకండి అట్లా పారిపోతున్నారు? చేపలు నీళ్ళలో కదా ఉండేది. పాలల్లో వేసావు కదా, నీళ్ళల్లో ఉండాల్సిన చేపల్ని పాలల్లో అయ్యో మీ దగ్గర చేప నీళ్ళలో అడిపోయింది. అక్క ఐ బాట్ సంథింగ్ ఫర్ యూ. బాక్స్ ని ప్రవేశపెట్టండి. గెస్ నౌ వాట్ ఇట్ ఇస్. రబ్డి బాస్మతి ఇట్స్ ఎ డిసర్. ఆల్సో వెరీ నైస్. నువ్వు ఒక్కసారి తినిన తర్వాత నేను తింటాను కదా. Basically that's a fish recipe. Fish అది నేను బిట్ అని చెప్తున్నాను కదా. సో ఇట్స్ ఎ ఫిష్ పాయిజన్. అది చిన్న ఉంటాయి కదా మెత్తలు, చిన్న చేపలు. ఇదేంటి ఇది? ఫిష్ ఇది ఫిష్ ఆ? yes. Oh my god. You can taste it. No, I don't want to taste it. I don't want to taste it.